హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు హైకోర్టులో మద్దతు, డీఏ బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యంపై తీవ్ర వ్యాఖ్యలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జీవితాంతం ప్రభుత్వ సేవలో కష్టపడి విశ్రాంత జీవితంలో ప్రశాంతతను కోరుకుంటున్న పెన్షనర్ల హక్కులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండగా నిలిచింది. పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ బకాయిలు, పెన్షన్ల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం మరియు అసంతృప్తి వ్యక్తం చేసింది. జీతాలు, పెన్షన్లు చెల్లించడం ప్రభుత్వం దయ కాదు, అది తిరుగులేని బాధ్యత అని కోర్టు తేల్చి చెప్పింది. సో, ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒక పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నించాయి. ప్రభుత్వానికి వెన్నెముక ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వ పాలనా వ్యవస్థకు పునాది వంటి వారు. వారి హక్కులను కాలరాస్తే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు, నిస్సందేహంగా ఉండిపోదు అని న్యాయస్థానం హెచ్చరించింది. సాకులు ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న, ద్రవ్యోల్బణం పెరిగిన ఆ సాకులతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం తన బాధ్యతను నుంచి తప్పించుకోలేదు. వారి హక్కులను విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. చెల్లింపులలో జాప్యం అన్యాయం. ఉద్యోగులు, పెన్షనర్లు అందుకోవాల్సిన బకాయిల చెల్లింపులను అనవసరంగా ఆలస్యం చేయడం వారికి తీరని అన్యాయం చేయడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానం నిష్పక్షపాతం. కోర్టు ఎవరికీ పక్షపాతంగా ఉండదని, రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని, హక్కులను పరిరక్షిస్తుందని తేల్చి చెప్పింది. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ఆవేదనను మరియు హెచ్చరిక. హైకోర్టు ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలలో కొత్త విశ్వాసాన్ని నింపాయి. ప్రభుత్వ వైఖరిపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. పెన్షనర్ల సంఘాల నాయకులు మాట్లాడుతూ, మేము అందుకునే పెన్షన్, డిఏ బకాయిలు ప్రభుత్వం ఇస్తున్న భిక్ష కాదు, అది మా కష్టార్జితం. మేము సంపాదించుకున్న హక్కు. దశాబ్దాల పాటు చేసిన సేవలకు ప్రతిఫలాన్ని సకాలంలో ఇవ్వకపోవడం మమ్మల్ని ఘోరంగా అవమానించడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు, జీతభత్యాల చెల్లింపులలో జాప్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే తమ నిరసనను, ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. శాంతియుతంగానే అయినా ప్రభుత్వంలో చలనం వచ్చే వరకు తమ ప్రయత్నాలను ప్రగాఢంగా కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. ప్రజలే పాలకులకు యజమానులు. న్యాయ నిపుణులు హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులకు యజమానులు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రజలలో భాగమే. వారికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కులను అందించడంలో పాలకులు విఫలమైతే రాజ్యాంగ సంరక్షకునిగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి అని వారు విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. హైకోర్టు చేసిన ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ తీర్పు ఉద్యోగుల, పెన్షనర్లకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయకుండా తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న డిఏ, పెన్షన్ బకాయిలను విడుదల చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో యూనియన్ల నుంచి ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చడం ఖాయం. ఉద్యోగులు, పెన్షనర్ల విశ్వాసాన్ని చూరగొనడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.